హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సంధ్య. ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ డిఫరెంట్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాను. బేకరీ స్టైల్ డోనట్స్ రెసిపీ అండి. ఈ డోనట్స్ చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయండి. ఈస్ట్ వేసి మనం ఈ డోనట్స్ని ఫ్రై చేసుకుంటాము. నేను ఇక్కడ 2 టైప్స్ డోనట్స్ చేస్తున్నానండి. ఒకటేమో షుగర్ గ్లేజ్డ్ డోనట్స్ అండ్ రెండవది చాక్లెట్ సిరప్ గ్లేజ్డ్ డోనట్స్. మనకి మార్కెట్లో దొరికే డోనట్స్ కన్నా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోనట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా డో ప్రిపేర్ చేసుకుందామండి. నేను 1.5 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ల ఈస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఈస్ట్ యూస్ చేస్తున్నానండి. గోరువెచ్చని నీళ్లు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పంచదార, ఈస్ట్ పంచదార 2 కలిసేలాగా కలుపుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు కదపకుండా పక్కన పెట్టాలి. మనం వేసిన పంచదార గోరువెచ్చని నీళ్ళతో ఈస్ట్ రియాక్ట్ అయ్యి ఇలా పొంగుతుందండి. ఇప్పుడు ఈస్ట్ మిక్స్చర్ రెడీ అయినట్టు. మైదా పిండి వేసుకున్న బౌల్ తీసుకొని మధ్యలో చిన్న గుంటలా చేసుకొని అందులో ఒక కోడిగుడ్డుని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బటర్ మిల్క్, మనం రెడీ చేసుకున్న ఈస్ట్ మిక్స్చర్, బటర్ 30 గ్రాములండి, అంటే ఇంచుమించుగా 2 టీ స్పూన్లు బటర్ పడుతుంది. ఇవన్నీ వేశాక అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. వేసిన వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ స్టాండ్ మిక్సర్ యూస్ చేసేటట్టయితే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి. చేతితో డోని కలుపుకునేలాగా అయితే వర్కింగ్ ఫ్లోర్ పైన కొద్దిగా మైదా పిండిని చల్లుకొని దానిపైన మనం కలుపుకున్న ఈ డోని వేసుకొని నీడ్ చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటైనా డోని బాగా మెదుపుతూ కలుపుకోవాలి. ఈ డో చాలా స్టిక్కీగా ఉంటుందండి, కాబట్టి మధ్య మధ్యలో అవసరానికి సరిపడా కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ బాగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి డో ఎంత స్టిక్కీగా ఉందో. పిండిని ఒకేసారి కాకుండా మైదా పిండిని కాస్త చల్లుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే డో మరీ హార్డ్ అయిపోతుంది. మనకి సాఫ్ట్ డో కావాలి. ఇలాగే ఒక 10 నిమిషాల పాటు చక్కగా మెదుపుకోవాలి. ఇప్పుడు డో అంతగా అంటుకోకుండా వస్తుంది కదండి. ఇలా రెడీ చేసుకున్న డోని ఒక 2 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే మనం వేసుకున్న ఈస్ట్ మిక్చర్తో డో రియాక్ట్ అయ్యి పొంగుతుందండి. నీడ్ చేసుకున్న డోని ఒక బౌల్లో వేసుకొని కవర్ చేసి పెట్టుకున్నానండి. 2 గంటల తర్వాత చూశారు కదా డో ఎలా పొంగిందో, మనకి డబల్ అవుతుంది. ఇప్పుడు పొంగిన ఈ డోని తీసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు డోని మళ్ళీ ఒకసారి నీడ్ చేయాలండి. ఇప్పుడు మనకి కావాల్సినంత డో తీసుకొని మిగతాది మళ్ళీ బౌల్లో పెట్టి కవర్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చండి. 2 రోజుల పాటు మనకి ఇది ఫ్రెష్గానే ఉంటుంది. కొద్దిగా డో తీసుకొని మళ్ళీ కొద్దిగా మైదా పిండి చల్లి ఇలా నేను చపాతీలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాను. కాస్త థిక్గా ఉండేలాగా మనం ఒత్తుకోవాలి. ఒక డోనట్ కట్టర్ కానీ లేదా కుకీ కట్టర్ కానీ, ఒకవేళ అవి లేకపోతే ఏదైనా చిన్న బౌల్ తీసుకొని మనం కట్ చేసుకోవచ్చండి. నేను చిన్న బాక్స్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్నాను. డోనట్స్ లుక్ కోసం మధ్యలో డోనట్ హోల్ వచ్చేలాగా ఇంకొక చిన్న మూత తీసుకొని కట్ చేసి తీసుకున్నానండి. ఇదే ప్రాసెస్లో ఇంకా కాస్త డో తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకొని రౌండ్గా డోనట్ షేప్లో కట్ చేసి తీసుకున్నాను. ఈ కట్ చేసిన డోనట్స్ని ఒక బటర్ పేపర్లో పెట్టుకున్నానండి. తర్వాత మనకి తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. వీటికి కూడా కనీసం 1 గంట పాటు మనం రెస్ట్ని ఇవ్వాలి. ఇలా తయారు చేసుకున్న డోనట్స్ కూడా మళ్ళీ 1 గంట తర్వాత చూస్తే పొంగుతాయండి, డబల్ అవుతాయి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పొంగాయో. ఇప్పుడు
ఈ డోనట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న ఈ డోనట్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా వేగుతాయండి, చాలా త్వరగా మనకి కలర్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంటే 2 గంటల పాటు ఇలా ప్రూఫ్ చేసుకోవచ్చండి. ఇలాగే అన్ని డోనట్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన ఫ్లేవర్స్తో టాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లెట్ సాస్ ఇంకా షుగర్ గ్లేజ్డ్ తీసుకున్నాను. షుగర్ పౌడర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా కొంచెం పేస్ట్ లాగా తీసుకున్నానండి. ఈ చాక్లెట్ సాస్ని నేను కోకో పౌడర్తో తయారు చేశాను. డీటెయిల్ రెసిపీ కోసం నేను కింద వీడియో షేర్ చేస్తున్నానండి, చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డోనట్స్ కాస్త చల్లారాక ఈ సాస్లో డిప్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఆరాక సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చాయండి, డెఫినెట్గా అందరూ ఇష్టపడతారు. సో మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.